అందరికీ నేను మీ హనుమాన్ అమ్మాయిని. ఈరోజు అయితే రామనవమి కదండి, గుడికి అయితే వచ్చాను నేను. గుడిలోని ఇక్కడ రామనవమి ఎలా సెలబ్రేట్ చేస్తారో చూడండి. ఇప్పుడు మనం అయితే గుడికైతే వచ్చేసామండి. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. గుడి బయటను కూడా వేస్తారు, మంచిగా టెంట్ అటు వేశారు అందరూ కూర్చోడానికి. ఎండ కూడా ఒకటి బాగా కాసేస్తుంది కదా, ఫుల్గా జనాలు ఎక్కువైపోయి అయితే చెమటలు పట్టేస్తున్నాయి నాకైతే ఫుల్గానా. అండ్ చూడండి గుడి బయట టెంట్ అండి, అది ఇందాక చూసింది గుడి లోపల టెంట్ ఇదంతానా. లోపలికి వెళ్ళడానికి అయితే అసలు ఖాళీ లేదు, అందరూ కూర్చొని ఉన్నారు. పూజ అది జరుగుతుంది కదా, అందుకని అందరూ కూర్చొని ఉన్నారు. అండ్ మా పిల్లలు అయితే నాకు భయం వేస్తుంది, వాళ్ళు ఎక్కడ తప్పిపోతారేమో నాకు భయం వేస్తుంది. పూజ అయ్యాకైతే అన్న సంతర్పణ కూడా ఉన్నదండి, కిచిడి వండినట్లు ఉన్నారు. చూడండి ఆ పెద్ద డెక్సీని అయితే ఎలా మోసుకెళ్తున్నారో చూడండి, పాపం వాళ్ళైతే ఎలా మోస్తున్నారో కానీ. అండ్ తర్వాత అయితే నేనైతే లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను కానీ అస్సలు ఖాళీ లేదండి, జనాలు అయితే తోసేస్తున్నారు. సో నేనైతే ఇంకా బయటనే ఉండిపోయాను. మన సైడు రామనవమి కళ్యాణం అటు ఎంత ఘనంగా చేస్తారో ఇక్కడ కూడా అలాగే చేస్తారండి. కాకపోతే మేముంటున్న ఏరియా ఇది హనుమంతుడి గుడి అండి. ఇక్కడ ఏమైందో తెలీదు కానీ కళ్యాణం అయితే చేయలేదండి, సీతారాముల కళ్యాణము. అండ్ తర్వాత అక్కడ ఇల్లు కనిపిస్తుంది చూడండి, అది పంతులు గారి ఇల్లు అండి. ఇక్కడే ఉంటున్నారు, గుడి పక్కనే అతని ఇల్లు అయితే ఉన్నది, అతను ఇక్కడే కట్టుకుంటున్నారు. అండ్ భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. నేనైతే ముందుగా అయితే గుడి లోపలికి వెళ్ళాను, కొంచెం ఖాళీ అయింది, అందరూ బయటకు వచ్చారు భోంచడానికి. చూసారు కదండి, కళ్యాణం అయితే చేయలేదు. దేవుళ్ళకి కలసం అట్టి పెట్టారు, కలసం పెట్టి పూజ చేశారు. అండ్ మొలకలు కూడా ఏవో వేశారండి. గుడి అయితే ఇప్పుడు ఖాళీ అయిపోయిందండి. నేనైతే ఇంకా దేవుడు దర్శనం అయితే చేసుకున్నాను చూడండి. అండ్ ఇక్కడ అందరూ కొంతమంది కూర్చొని ఉన్నారు, మిగిలిన వాళ్ళు అందరూ భోజనానికి అయితే బయటికి వెళ్ళిపోయారు. గుడి అయితే డెకరేషన్ చాలా బాగా చేశారు, చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో గుడి. ఇలా పూజల టైంలోనే కలకల్లా ఆడుతుంది. నేనైతే ఇంకా దేవుడి దర్శనం అయితే చేసుకున్నాను, ప్రసాదం కూడా తీసుకున్నానండి. కిచిడి పెట్టారు అండ్ వంకాయ కూర పెట్టారండి. అండ్ తర్వాత ఒక లడ్డు పెట్టారు మా అండమాన్లో రామనవమి అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా అండమాన్ అమ్మాయి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.